హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు రిటర్న్ టు జీసస్ ఛానల్. మరి క్రీస్తు నామంన ప్రతి సహోదరుడికి సహోదరికి యేసు నామంన ఈ రిటర్న్ టు జీసస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మరి వాక్యాన్ని చూసుకుందాం. ఈరోజు చెప్పబోయే వాక్యము ఏంటంటే, సాతాను మరి అందరినీ శోధిస్తాడు, సాతాను కాదనను. కానీ మరి దేవుని వాక్యంలో చెప్పబడుతుంది ఏంటి అంటే, వాడిని గద్దించినప్పుడు వాడు వెళ్ళిపోవాలి. కానీ అలా వెళ్ళిపోకుండా ఇంకా ఆ శోధన, ఆ ఒక కష్టము అనేది బాధిస్తుంది. మరి సాతాను శోధన మాకు ఇంకా తీరట్లేదు అనేవారి కొరకు ఈ వాక్యము. ఇక్కడ ఏమవుతుందంటే, యేసుప్రభు వారు సిలువ వేయబడే ముందు రోజు ఆ రాత్రి మరి శిష్యులతో మాట్లాడుతూ ఇలా అంటాడు పేతురుతో, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనెను. ఇప్పుడు యూజువల్లీ ఇప్పుడు మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మరి యేసుప్రభు వారి దగ్గరికి వెళ్తాం, సాతాను ఇలా శోధిస్తున్నాడు అని చెప్పేసి. అలాంటి ఒక సాతాను వచ్చి యేసుప్రభు వారి దగ్గర నిల్చొని పేతురు గురించి కోరుకుంటున్నాడంట. నాకు ఇతన్ని నేను ఇలా అంట గోధుమల వల్ల జల్లించడానికి నాకు కావాలి అని చెప్పి సాతాను కోరుకుంటున్నాడంట. అయితే ఎందుకు మరి అలా యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి పర్మిషన్ అడేంతగా మరి పేతురు ఏం చేశాడు అంటే, మరి బైబిల్లో ఇంతకుముందు అధ్యాయాలలో కనుక చూసుకున్నట్లయితే పేతురుకు ఒక గుణం ఉంటుంది, దుడుకుతనం. ఈజ్ ఎ కైండ్ ఆఫ్ యాక్షన్ హీరో. సో ఏంటి అంటే, వెంటనే వెళ్ళిపోతాడు ఆవేశంతో. ఒకసారి యేసుప్రభు వారు అంటారు, నేను సిలువ వేయబడాలి, మరి పాపాల కొరకు నేను మరణించబడాలి అన్నప్పుడు యేసుప్రభు వారిని పక్కకి తీసుకెళ్ళి గద్దిస్తాడంట, ఇంకోసారి నువ్వు ఇలా అనొద్దు. అంటే ఈ సృష్టికర్తనే తను కాపాడగలను అనే ఒక మైండ్ సెట్ కలిగిన వ్యక్తి. యూజువల్లీ ఏంటంటే, దేవుని యొక్క బలం మీద ఆధారపడే విశ్వాసి దేవునికే బలం అవుదాం అనుకునే మనస్తత్వం కలిగిన వ్యక్తి. మరి ఇంకొకటి ఏంటంటే, యేసుప్రభు వారు చెప్తారు, ఎవరు ఏమనొద్దు, మరి నేను అప్పగింపబడ్డానికి వచ్చాను అన్నప్పుడు కూడా మరి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఒక సైనికుడు ముంగటికి వచ్చినప్పుడు అతని చెవు కోసేస్తాడు పేతురు. అప్పుడు యేసుప్రభు వారు అంటారు, కత్తి ముట్టిన వాడు కత్తి చేతనే మరణించును అని చెప్పేసి కోరుకున్నాడంట. యేసుప్రభు దగ్గరికి వచ్చి కోరుకున్నాడు. మరి యేసుప్రభు వారు పర్మిషన్ ఇచ్చాడు. కొన్నిసార్లు కొన్ని శోధనలు దేవుడు అలౌ చేస్తాడు, కొన్ని కష్టాలు దేవుడు ఎందుకు అలౌ చేస్తాడు అంటే, మరి ఇక్కడ ఏమనుంది, గోధుమల వలె జల్లించడానికి ప్రాసెస్ కూడా చెప్తున్నాడు యేసుప్రభు వారు. గోధుమలాగా జల్లించడం. ఇప్పుడు గోధుమలు జల్లించాలి, కొంత ఏం చేస్తారు, ఎండకు పెట్టి మరి అందులో ఎండకి హీట్కి పెట్టి అక్కడ అందులో ఉన్న చెత్త మొత్తం తీసేసి మళ్ళీ తర్వాత దాన్ని రోకలేసి కొంచెం రుబ్బుతారు. అయితే ఇటువంటి ఒక ప్రాసెస్కి పేతురుని అడిగాడంట. అయితే ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, గోధుమ నాశనం అవుతుందా? కాదు, గోధుమ ఇంకా బాగా అవుతుంది. సో వేస్టేజ్ అనేది వెళ్ళిపోతుంది. ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ క్లీనింగ్ ద వేస్టేజ్. మరి నీలో ఉండే ఆ చెడు పదార్థము, మరి అనవసరమైన ఆ గర్వము, అదంతా మరి మొత్తము మలినమంతా తీసివేసి ఆ ఒక ప్రాసెస్ అంట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి నేను ఇంతకుముందు అన్నట్టు, ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాతాను కోరుకున్నాడు అంటే, పేతురులో ఆ గర్వం అనేది ఉంది. ఎప్పుడైతే ఈ గర్వం అనేది ఒక క్రైస్తవుల్లో ఉంటుందో అప్పుడు అది ఎందుకు దారితీస్తుంది అంటే, కేవలము నిన్ను శోధించడమనే కాదు, నేను శోధించాలి అని సాతాను దేవుడిని వెళ్ళి అడిగాడంట. సహోదరి, గర్వం అంటే ఏమో కాదు. యు థింక్ యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇనఫ్. నీ బలము చాలు, నాకు ఇది నా బలము, ఇది నేను, ఇది నా, ఇటువంటిది. మరి దావీదు ఎప్పుడు ఆయన యొక్క మరి యెహోవా నా బలమా అంటాడు. యెహోవా నా బలమా. అందుకని ఎటువంటి శోధన వచ్చినప్పటికీ కూడా మళ్ళీ దావీదు అందులోంచి బయటకు వచ్చేసాడు. హల్లెలూయా. అయితే ఈ కష్టకాలంలోంచి మరి ఎలా ఈ కష్టకాలం నుంచి బయటపడాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కష్టకాలంలో నువ్వు ఎంటర్ అవ్వడానికి గల కారణం పేతురుకి ఏంటి అంటే, ఆ గర్వం అనేది తీసేయాలి. ఎందుకు మరి పేతురుని ఎందుకు అంటే, పేతురుకి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు యేసుప్రభు వారు. ఏమని అంటే, నీవు బండ, ఈ సంఘానికి నీవు పునాది, ఈ పునాదివి కాబట్టి నీ మీద నేను సంఘాన్ని కట్టాలి, కాబట్టి ఇటువంటి గుణం నీలో ఉండకూడదు. సహోదరి, నువ్వు ఎవరైనా సరే మరి ఎటువంటి శోధన గుండా పోతున్నావా, మరి ఏదన్నా మరి ఎందుకు నాకు ఇది అనుకుంటున్నావా, కొన్నిసార్లు కొన్ని శోధనలు దేవుడు నీలో ఉన్న చెల్లుతనాన్ని, మలినాన్ని తీసేస్తాడంట. వెండిలోంచి ఆ పుటమి, బంగారంలోంచి ఆ పుటమి, ఆ మట్టి అనేది తీసివేసిన తర్వాతే అది షైన్ అవుతుంది, దాని యొక్క విలువ పెరుగుతుంది. సో దిస్ ప్రాసెస్ ఈజ్ ఫర్ యూ. సో ఈ ప్రాసెస్ పేతురు కొరకు. హల్లెలూయా. అయితే మరి యేసుప్రభు దగ్గర వచ్చి అడిగాడు, కరెక్టే,
యేసుప్రభు వారి దగ్గరికి సాతాను వచ్చి అడిగాడు. మరి యేసుప్రభు వారు ఏం చేస్తున్నారు? యేసుప్రభు వారు ఏం చేశారు? పర్మిషన్ ఇచ్చారు. కానీ అక్కడ ఏం జరిగిందంటే 2వ వచనంలో ఏముందంటే, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను సిద్ధపరచమని చెప్పాను. హల్లెలూయా. ఒక సేయింగ్ ఉంది, ఒక దైవజనుడు ఒక మాట అన్నాడు. ఏమనంటే, గాడ్ ఈజ్ మోర్ కన్సర్న్ అబౌట్ చేంజింగ్ యూ మోర్ దెన్ చేంజింగ్ యువర్ సిచ్యువేషన్, మోర్ దెన్ చేంజింగ్ యువర్ ప్రాబ్లం. దేవుడు అంట నీ సమస్యను తీసివేయడం కంటే ఎక్కువగా, నీ సమస్యను మార్చడం కంటే, నీ పరిస్థితిని మార్చడం కంటే ఎక్కువగా నిన్ను మార్చడానికి మొగ్గు చూపిస్తాడంట. హల్లెలూయా. ఎందుకంటే ఆ సమస్య కంటే పెద్ద దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆ సమస్య ఆయనకి సమస్య కాదు, కానీ నిన్ను మార్చడము ఆయనకు ముఖ్యము. నీ విశ్వాసము అనేది ముఖ్యము. మరి ఈ యొక్క యాత్రలో, ఈ కష్టకాలంలో దేవుడు నీ నుంచి కోరుకునేది ఏంటి అంటే విశ్వాసము. అక్కడ పేతురుకు ఏమని ప్రార్థించాడంట? నీ విశ్వాసము నీ నమ్మిక తప్పిపోకుండా నేను ప్రార్థించాను, నేను కోరుకున్నాను. మరి ఇక్కడ కోరుకున్న తండ్రిని సాతాను కోరుకోడు యేసు ప్రభు వారు ఎప్పుడైనా. సో డెవిల్ ఈజ్ ఆల్వేస్ అండర్ జీసస్. ఓకే, సో సాతానుని కాదు, తండ్రిని కోరుకున్నాడంట. ఏమని అంటే నీ నమ్మిక తప్పిపోకుండా ఉండాలని చెప్పేసి. సో గాడ్ ఈజ్ మోర్ కన్సర్న్ అబౌట్ యువర్ క్యారెక్టర్. నీ క్యారెక్టర్ని బిల్డ్ చేయడానికి, మరి నిన్ను మార్చడానికి, నిన్ను స్ట్రాంగ్ చేయడానికి ఈ యొక్క ప్రాసెస్ ఇది తప్ప ఇంకా వేరే దానికి కాదు. హల్లెలూయా. అయితే పేతురు మరి ఈ బండ అని నేను చెప్పాను కదా, అందుకని అక్కడ ఏమన్నాడు అంటే 2వ వచనంలో, నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను సిద్ధపరచమని చెప్పాను. సో ఇట్స్ ఆల్ అబౌట్ చర్చ్, ఇట్స్ ఆల్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ. మరి దేవుడు నీకు ఒక రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పి ఉండొచ్చు. యాజ్ ఎ హస్బెండ్ నువ్వు నీ ఫ్యామిలీని టేక్ కేర్ చేయాలా, నువ్వు నీ పిల్లల్ని చూసుకోవాలి, నీ వైఫ్ని చూసుకోవాలి. ఆర్ యాజ్ అ మదర్ నువ్వు నీ పిల్లల్ని, నీ భర్తని చూసుకోవాలా. ఆర్ యు ఆర్ యాజ్ అ పాస్టర్, మరి నీ సంఘం నీ మీద ఆధారపడి ఉంది. నువ్వు ఒక కాపరివి, మరి నువ్వు ఒక బాస్ అయి ఉండొచ్చు, మరి నీ టీం నీ మీద ఆధారపడి ఉంది. కొన్నిసార్లు నీ క్యారెక్టర్ కనుక ఈ గర్వం అనేది వచ్చేసినప్పుడు అంట, ఈ క్యారెక్టర్ అనేది సాతానుకి ద్వారం తెరుస్తుంది. ఎప్పుడైతే సాతానికి ద్వారం తెరుస్తుందో మరి అప్పుడు అనేక శోధనలు అనేవి వస్తాయి. సహోదరి, మరి బైబిల్లో ఒక దగ్గర ఉంటుంది, సాతాను గర్జించే సింహము అంట, ఎవరిని మింగుదామా అని చూస్తాడంట. యాక్చువల్లీ గుడ్ న్యూస్ ఏంటి అంటే, అక్కడ ఎవరిని మింగుదామా అని చూస్తాడంటే అందరినీ వాడు మింగలేడు. ఎవరిని మింగగలడు అంటే, ఎవరైతే ఈ గర్వ స్వభావం కలిగి ఉంటారో వారి యొద్దకంట సాతాను వస్తాడంట. మరి బైబిల్లో ఇంకొక దగ్గర ఒక మాట ఉంటుంది, ఏంటి అంటే సామెతల్లో, తిరుగుబాటు చేయవాడు కీడు చేయుటకే కోరును, అట్టువాని వెంట క్రూరదూత పంపబడెను. సహోదరి, యేసు ప్రభు వారు శాంతికి, సమాధానానికి దేవుడు. అంతేగాని జగడమునకు కాదు, కొట్లాటలకు కాదు, ప్రేమించటానికి, ప్రేమకి. మరి ఆయన ప్రేమ స్వరూపి, శాంతి స్వరూపి ఆయన. మరి నువ్వు జగడం ఆడినప్పుడు అంట ఎవరు వస్తారంటే ఒక క్రూరదూత నీ వెంపడి ఉంటుందంట. ఎప్పుడు ఎందుకో నీకు తెలీదు. అరే ఎందుకో ఎప్పుడు ఇట్లాంటి సమస్య నాకు ఎదురవుతుంది అంటే, ఒక క్రూర దూత మరి నీకు ఆ స్వభావం ఉంది కాబట్టి అది చూసి మరి సాధారణ అనుకుంటాడు, ఇది నా స్వభావం, వీడు నావాడు అని చెప్పేసి. మరి నీలోంచి ఆ పొట్టు వెళ్ళిపోయేంత వరకు గోధుమల్లాగా నేను జల్లిస్తూనే ఉంటాడు. మరి ఈరోజు ఏ గర్వం విషయమై నువ్వు అనుకుంటున్నావు, మరి ఎందుకు పోవట్లేదు ఈ సమస్య? సోదరి, ఈరోజు ప్రార్థనలో, మరి ధ్యానంలో, వాక్య ధ్యానంలో ఉండి మరి ఏ విషయమై నువ్వు మారాలో అనేది దేవుణ్ణి ఒకసారి అడిగి మరి ఆయన నీకు బయలుపరిచినట్లు నేను యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ప్రార్థించుకుందాం. తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఎంతమంది అయితే వాక్యం విన్నారో దేవా, మరి వారందరూ ఈరోజు వారి యొక్క మనసును సిద్ధపరచుకుంటున్నారు దేవా. వారు ఉన్న శోధనలను బట్టి ప్రభువా, మరి వారు ధ్యానిస్తుండగా, వారు ప్రార్థనలు ఉండగా నీ యొక్క స్వరము ద్వారా ప్రభువా వారి యొక్క ఈ బలహీనత ఏంటి, ఎక్కడ వారు ఆ గర్వంని చూయించుకుంటున్నారనేది చూయించమని ప్రార్థిస్తున్నాను దేవా. తద్వారా వారి జీవితంలో ఆ యొక్క సాతాను యొక్క గర్వము అనే ద్వారము ప్రభువా మూయబడి మరి వారు ఆ శోధన నుంచి బయటకు వచ్చి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండనట్లు ప్రార్థిస్తున్నాను. అలాగే దేవా, మరి ఎవరెవరైతే మరణకరమైన బాధలతో ఉన్నారో, మరణకరమైన వ్యాధులతో ఉన్నారో, క్యాన్సర్ కానీ, ఎయిడ్స్ కానీ, రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, ప్రభువా లివర్ సమస్య కానీ, లంగ్ సమస్య కానీ, తల నుండి అరికాల వరకు వాళ్ళని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నజరేయుడైన యేసు నామమున ఎటువంటి నొప్పి ఉన్నా ఆ నొప్పిని ముట్టి స్వస్థపరచండి దేవా తండ్రి. అలాగే ప్రభువా, మరి స్టూడెంట్స్కి జ్ఞానము దయచేయండి. మరి తల్లిదండ్రులు కోరుకుంటుండొచ్చు, నా పిల్లడు మంచి జరగట్లేదు, నా కూతురు మంచిగా చదవట్లేదు అని చెప్పేసి. వారికి జ్ఞానము దయచేయండి దేవా. యేసు నామమున చెప్తున్న సబ్జెక్ట్ని వాళ్ళు ఫోకస్గా వినట్లు వారికి జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే దేవా, మరి జాబ్ పరంగా ఎవరెవరైతే ప్రభువా జాబ్స్లో స్ట్రగుల్ అవుతున్నారో, ప్రభువా జాబ్స్ లేక బయట మార్కెట్ లేదు అని చెప్పేసి, పరిస్థితి బాగాలేదని నూతన ద్వారం వారికి తెరవమని ప్రార్థిస్తున్నాను.
ఆ శోధనలో నుండి వారిని తప్పించి ప్రభువా నూతన ద్వారము వారికి తెరిచి వారిని ఆదుకొని వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి నజరుడైన యేసుక్రీస్తు నామమున ఫైనాన్షియల్గా ఎంతమంది అయితే బాధపడుతున్నారో దేవా, కుటుంబంలో భార్య భర్త జాబ్ చేస్తున్నప్పటికీ కూడా ప్రభువా మరి పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నారు, తల్లికి వైద్యం చేయించలేకపోతున్నాను, తండ్రికి వైద్యం చేయించలేకపోతున్నాను, సొంతగా నేను ఇది కొనుక్కోవాలనుకుంటున్నాను కానీ అది నాకు అవ్వట్లేదు ఈఎంఐ లోన్స్ వల్ల అంటున్నారు. ప్రభువా మరి ఫిలిప్పీలు 4:19 ప్రకారం నీ మహిమేశ్వరం చెప్పిన వారి ప్రతి అవసరత క్రీస్తునందు తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ ప్రార్థన నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.